కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ ఇచ్చింది, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని. అయితే ఇవాళ మళ్ళా కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ రూపంలో ఈ రిజర్వేషన్ ను అమలు చేస్తాము అని అంటున్నారు. అయితే దీంట్లోనే చిక్కుముడు ఉంది. ఆర్డినెన్స్ రూపంలో రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదు అనేది బీఆర్ఎస్ పార్టీ వర్షన్. సో బీసీ కమిషన్ లో మెంబర్లుగా, చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తి బీసీలకి సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల, రిజర్వేషన్లు కావచ్చు, అనేక రకాలైనటువంటి అంశాల పట్ల పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వక్లాభరణం గారు నాకు ఉన్నారు. అసలు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ని, దీనికి సొల్యూషన్ ఏముంటే బాగుంటది, నెక్స్ట్ స్టెప్ ఎట్లుండాల్సినటువంటి అవసరం ఉంది, ఇట్లా చాలా ఇష్యూస్ ని ఆయన అడుగుదాం. సార్, అసలు నిన్న తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ లో ఏముంది, దీంతో వాళ్ళు చెప్పినటువంటి రిజర్వేషన్లు చెయ్యడం అనేటువంటిది సాధ్యమవుతుందా? ఇప్పుడు నిన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రి మండలి పంచాయరాజ్ చట్టం ఏదైతే ఉందో దానిలో మార్పు చేయడానికి చట్ట సవరణ చేస్తామని చెప్తున్నారు. నిన్న మధ్యాహ్నం బోత్ హౌజెస్ ని ప్రోరోగ్ చేశారు. సో ఈ అంశాన్ని చట్టసభలో పెట్టరు. అందువల్ల వీళ్ళు చట్ట సవరణ చేయడానికి కావాల్సినటువంటి ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ గారికి పంపిస్తారు. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఇవ్వాలనే కోరుతున్నాం మనం. మీరు చట్టసభల్లో ఇంత కీలకమైన దాన్ని చర్చించకుండా, చట్టాన్ని చట్టపరంగా ఆమోదించకుండా ఆర్డినెన్స్ తేవాల్సినటువంటి అవసరం ఏమున్నది? తర్వాత మీరు బోత్ హౌజెస్ వీటిని యునానిమస్ గా, ఏకగ్రీవంగా ఆమోదించాయి. బిల్ 3, బిల్ 4 విద్యా ఉద్యోగ రంగాలు, స్థానిక సంస్థలు. గవర్నర్ గారి దగ్గర పంపితే వారి అసెంట్ వారు రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారికి పంపించారు. ఆ బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో ఉండగా చట్ట సవరణ అనేది ఎట్లా చేస్తారు? ఇది ఒక చాలా స్పష్టమైనటువంటి లోపంగా మనకు కనపడుతున్నది. మీకు నిజాయితీ ఉంటే, మీకు నిబద్ధత ఉంటే, ఆనాడే ఏ రోజైతే బిల్లులు ఇక్కడ ఆమోదింపబడ్డాయో గవర్నర్ గారికి పంపించి వారితో సంతకాలు పెట్టించుకొని ఆ చట్టాలు అయిన తర్వాత వాటిని జీవోల రూపంలో తీసుకొచ్చి ఎన్నికలకు పోవాల్సి ఉండే. మీరు రాష్ట్రపతి గారికి పంపమని చెప్పి కోరారు 31C కింద. రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి. మరి వాటిని మీరు విత్డ్రా చేసుకుంటారా? మరి విత్డ్రా చేసుకుంటా అంటే మరి 160 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినరు? ఈ సర్వే ఎందుకు చేసిరు? ఈ డెడికేటెడ్ కమిషన్లు ఎందుకు వేసిరు? ఈ అసెంబ్లీలు ఎందుకు పెట్టినరు? ఇదే ఆర్డినెన్స్ ముందే తీసుకొచ్చి చేస్తే అయ్యేది కదా. ఈ సంవత్సరాల నుండి ఎందుకు ఈ డ్రామా అంతా? కాబట్టి ఇవాళ మీకు 42% అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా, అనామకంగా ఆలోచించిన, పరిజ్ఞానం లేకుండా ఆలోచించిన స్పష్టంగా తేలుతున్నది. కాబట్టి మీరు ఇవాళ ఆర్డినెన్స్ తేవడానికి మీ చట్టంలో ఎలాంటి మార్పులు తేబోతున్నారు? మీ రాజ్యాంగ నిపుణులతో ఏం మాట్లాడబోతున్నారు? మీ అడ్వకేట్ జనరల్ గారు ఏం చెప్పినారు? ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇవాళ బీసీలను మోసం చేసే ప్రయత్నంలో భాగమే తప్ప వీళ్ళు తీసుకొచ్చేటటువంటి ఆర్డినెన్స్ కి శాంటిటీ ఉండదు. ముందు గవర్నర్ గారు సంతకం ఎట్లా పెడతారు అనేది ఒక డౌట్ ఉన్నది. ఎందుకంటే ఆయనే రాష్ట్రపతి గారి దగ్గర పంపిన బిల్స్ పెండింగ్ లో ఉండగా మీరు ఒకసారి కాకపోతే 2 సార్లు పంపించి మేము సంతకం పెట్టించుకుంటాం. ఆల్రెడీ పోయినసారి శాసనసభలో, శాసన మండలిలో బిల్లులు చేసి గవర్నర్ దగ్గరికి పంపించిన తర్వాత గవర్నర్ గారు అక్కడికి రాష్ట్రపతికి పంపినారు కదా. మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తే వీళ్ళు దాని మీద సంతకం చేయాల్సింది కూడా గవర్నరే కదా. చేసే అవకాశం ఉంటుందా? ఆయన సంతకం పోతే ఆర్డినెన్స్ కాదు. ఇప్పుడు ఆయన సంతకం పెడితేనే ఆర్డినెన్స్ చట్టం లోపలికి చట్టం అవుతుంది. కాబట్టి వారు పంపించినటువంటి రాష్ట్రపతి గారి యొక్క ఆమోదం మేరకు వేచి ఉన్నప్పుడు దానికి సంబంధించిన అంశాన్ని ఈయన ఎట్లా సంతకం పెడతాడు? కాబట్టి ఈయన రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా. రిజెక్ట్ చేస్తే ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చేసిందంటే రాష్ట్రపతి గారు బీజేపీ, గవర్నర్ గారు బీజేపీ అనే పద్ధతులు ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు నేను కూడా బీఆర్ఎస్ లో ఉన్నా. బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ చట్టానికి లోబడి నేను పనిచేసిన. ఆనాడు నేను గంటవ కప్పుకొని తిరగలే, బీఆర్ఎస్ ని చెప్పుకోలే. అట్లే గవర్నర్ గారిని కానీ, రాష్ట్రపతి గారిని కానీ బీజేపీ నేతలుగా చూడడం అనేటువంటిది అది చాలా తప్పు. కాబట్టి ఇవాళ మేము పంపించినాం కాబట్టి మాకు ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు చెప్పి సంతకం పెట్టించినట్టు అది ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు చెప్పే పని కాదు అది. కాబట్టి రాజ్యాంగాది నేతలను, రాజ్యాంగ అధికారులను శాసించేటటువంటిది ఎగ్జిక్యూటివ్ కమిటీస్కి ఉండవు. మీరు సమర్థవంతంగా డేటా రిపోర్ట్లు అన్ని కలిపి పంపితే వారు వెంటనే ఆమోదించేవాళ్ళు. అసలు మీరు ఒక అఖిలపక్షం తీసుకుపోయినరా? మీ న్యాయ నిపుణులను తీసుకుపోయి వారికి సంశయ నివారణ చేసే ప్రయత్నం చేసినరా? ఈ 3 నెలలుగా అక్కడ ఎందుకున్నాయి? అసలు దాని గురించి ఏమైనా విచారణ చేసినారా మీరు? ఎందుకోసం చేయలేదు? మీకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి మొత్తం తప్పులు చేసి రాష్ట్రపతి గారు చేయలేదు, గవర్నర్ గారు చేయరు అనేటువంటి పద్ధతిలో మీరు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి మీ ఆర్డినెన్స్ అనేటువంటిది రేపు రాజ్భవన్ నుండి బయటకు వస్తుందా లేదా అనేటువంటిది పెద్ద సంశయం ఇవ్వాలి.
మీరు ఎన్నికలకు పోవాలనేటువంటి తహతహ చూపిస్తున్నారు, లేకపోతే ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిబద్ధతగా, నిజాయితీగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వాటిని నిలబెడదాం. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ మీరు ఎక్కడ సృష్టించారు? మీ సర్వే రిపోర్ట్ ఎక్కడున్నది? మీరు కుల సర్వే చేసినారు కదా, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక కుల సర్వే చేసినారు కదా, ప్లానింగ్ డిపార్ట్మెంట్. వేర్ ఈస్ ద ప్లానింగ్ డిపార్ట్మెంట్ సర్వే రిపోర్ట్? మీరు దాన్ని ఆమోదించిన అని చెప్తున్నారు. మీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ మీరు ఆమోదించిన అని చెప్తున్నారు. ఆ రిపోర్ట్స్ ఎక్కడున్నాయి? హౌస్ ఎందుకు టేబుల్ చేయలేదు? ఎందుకు చర్చకు పెట్టలేదు? అసలు మీరు పంపినటువంటి బిల్ 3, బిల్ 4 వెంబడి మీరు గవర్నర్ గారికో, రాష్ట్రపతి గారికో ఇవన్నీ తోడు చేసి పంపించినారా? ఈ డాటా ఏది లేకుండా, ఈ సమగ్రత ఏది లేకుండా, ఈ న్యాయపరమైన అంశాలన్నీ లోపాలు ఉన్నప్పుడు మీరు మళ్ళీ ఇవాళ ఆర్డినెన్స్ అనే కొత్త డ్రామా మొదలు పెడితే మీరు ఎట్లా విశ్వసించాలి మిమ్మల్ని? కాబట్టి ఇదంతా కూడా ఒక హంబక్, ఇది ఒక మోసం, బీసీలను దగా చేయడం, ఉన్న రిజర్వేషన్ ఎగ్గొట్టే ప్రయత్నం చేయడం తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చెప్పి నేను భావించడం లేదు. మీరు ఇందాక చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసి పంపించినము, కానీ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ దీన్ని ఆమోదిస్తలేదు అన్న లెక్క పొలిటికల్ డ్రామా ఆడే ఈక్వేషన్ లెక్క కనిపిస్తుంది అనేది మీరు అంటున్నారు. ఇట్లాంటి దాంట్ల మధ్యలో బీసీలకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఇప్పుడు అదే అంటున్నా కదా, 2 బిల్లులు, బిల్ 3, బిల్ 4 అసెంబ్లీలో, కౌన్సిల్లో ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మానం చేసినప్పుడు ఆ బిల్స్ ను గవర్నర్ గారి యొక్క ఆమోదంతో చట్టాలు అయిపోతాయి. వెంటనే జీవోలు తీసుకొచ్చుకోవచ్చు. ఇదే 42%తో మీరు ఎన్నికలు పెడితే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నదని. న్యాయపరమైన సమస్యలు ఏమొస్తాయి అనేది ఎక్కడైనా వస్తాయి. న్యాయపరమైన సమస్యలు 50% దాటడానికి కావాల్సినటువంటి సమస్యలు ఎక్కడైనా వస్తాయి. అయితే మేము వాళ్ళని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఈ సర్వే పూర్తయిన తర్వాత దాని మీద ఏం కమెంట్ చేసిందంటే, అవర్ సిపెక్ సర్వే ఈజ్ ఎంటైర్లీ సైంటిఫిక్ అన్నాడు. అంటే మీరు శాస్త్రీయ పద్ధతిలో 50% దాటడానికి కావాల్సినటువంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ తో మీరు నివేదిక రూపొందించినప్పుడు మీకు ఇబ్బంది ఏమున్నది? హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు పోతాం. మాలాంటి వాళ్ళందరూ అన్ని రాజకీయ పార్టీలు మీ అమ్మడి ఉంటాయి. ఇవాటి వరకు మీరు ఒక అఖిలపక్ష సమావేశం పెట్టలేదు. ఒక అఖిలపక్ష ప్రతినిధి బృందం కేంద్రం దగ్గర కానీ రాష్ట్రపతి గారి దగ్గర తీసుకుపోలే. మీరు ఒక సింపోజిజం పెట్టలేదు. మీరు వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్స్ 2 కూడా హెడెడ్ బై బివసాని వెంకటేశ్వరరావు గారు. ఆయన ఏం చేసిండు ఎవరిది తెలియదు. ఇంత సీరియస్ అంశంలో నిపుణత లేనటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని వేసిండ్రు. అన్ని రాష్ట్రాలు అట్లే వేసిండ్రా? అన్ని రాష్ట్రాలు హైకోర్టు జడ్జిలను వేసిండ్రు, ఎక్స్-సిఎస్లను వేసిండ్రు, ఎక్స్ట్రాడినరీ ఎక్స్పర్ట్స్ వేయడం జరిగింది. మీరు ఒక్క వెంకటేశ్వరరావు గారిని 2 కమిషన్ల పేరిట వేసి ఆ జీవోలు ఎక్కడున్నాయో, ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఎక్కడుందో, ఆయన ఇచ్చిన రిపోర్ట్లు ఎక్కడున్నాయో, మీరు ఎక్కడ ఆమోదించినరో, మీరు మంత్రివర్గంలో ఆమోదించినాం అని చెప్పినప్పుడు అది అఫీషియల్ డాక్యుమెంట్ అవుతుంది. అఫీషియల్ డాక్యుమెంట్ అఫీషియల్ వెబ్సైట్ లో ఉండాలి, పబ్లిక్ డొమైన్ లో ఉండాలి, హౌసెస్ లో మీరు పేస్ట్ చేయాలి, టేబుల్ చేయాలి. మీరు ఇవేమీ చేయలేదు కదా. కాబట్టి మీ ప్రక్రియ అంతా తప్పు. మీరు బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి లేదనేటువంటిది మీ యొక్క చేస్తున్నటువంటి కార్యాచరణ ప్రణాళికనే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. మామూలుగా కోర్టులు కూడా చెప్పినాయి కదా సార్, సుప్రీంకోర్టు కూడా చెప్పినట్టుంది 90 రోజుల్లోగా స్టేట్లో ఏమన్నా బిల్లు చేసి పంపిస్తే ఆమోదించాలి, లేకపోతే రిజెక్ట్ చేసినామన్న చెప్పాలి, కానీ అట్టి పెట్టుకొని ఉండడానికి లేదు అని. కానీ ఇక్కడ వీళ్ళు బిల్లు చేసి పంపించారు, దాని మీద ఒక నిర్ణయం రాకముందే మళ్ళీ ఇలా ఆర్డినెన్స్ తీసుకొని వస్తే వీళ్ళు వాళ్ళని కోర్టుల వైపుకి పోకుండా ఆర్డినెన్స్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఇదే పెద్ద రాజకీయ డ్రామా. ఇప్పుడు చాలా స్పష్టంగా మొన్న తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు 5 ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పింది? 1 నెలలో గవర్నర్ గారు, 3 నెలల్లో రాష్ట్రపతి గారు అసెంట్ అని ఇవ్వాలి, రిజెక్ట్ అన్న చేయాలి, అప్హోల్డ్ అన్న చేయాలని చెప్పారు. ఇవి 3 కూడా అయినాయా లేదా అనేటువంటిది ఆలోచన చేయాలి. రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించి ఒకవేళ 3 నెలలు అయింది అనుకోండి, మీరు దీన్ని పరిశీలి చేసినటువంటి విధానం ఏది? అవి వెనక్కి తీసుకొచ్చుకోవడానికి మరి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పుడు అమల్లో ఉన్నట్ట అనేటువంటి పరిశీలన చేయాలి కదా. మీ రాజ్యాంగ నిపుణులతో మీరు మాట్లాడాలా లేదా అనేటువంటిది చాలా స్పష్టత అవసరం. ఇదంతా కూడా స్పష్టత లోపించింది. కాబట్టి డీమ్డ్ అసెంట్ అవుతాయా ఇప్పుడు ఆ బిల్స్? రాష్ట్రపతి గారు సంతకం పెట్టలేదు, అసెంట్ ఇవ్వలేదు, రిజెక్ట్ చేయలేదు, వెనక్కి పంపలేదు, ఆటోమేటిక్ గా యాజ్ పర్ ది సుప్రీంకోర్టు డైరెక్షన్ డీమ్డ్ అసెంట్ అవుతాయా? మీరు ఏమైనా కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడినారా? మీరు దాన్ని పర్సూ చేశారా? మీ అడ్వకేట్ జనరల్ గారు ఏమైనా రాష్ట్రపతి భవన్ అప్రోచ్ అయ్యారా? ఇదేమీ లేకుండా ఎట్లండి మీరు? మరి రాష్ట్రపతి గారు కూడా ఏమడిగినారు? వారు 143(1) ప్రకారం ఏమడిగినారంటే 14 ప్రశ్నలు సుప్రీంకోర్టును సంధించారు. మీరు మాకు టైం లైన్ పెట్టడము, కంప్లీట్ జస్టిస్ పేరిట మీరు మాకు టైం లైన్ పెట్టడం ఏంది? ఇవన్నీ ఈ విధంగా నాకు సంశయాలు ఉన్నాయని చెప్పి ఆమె అడిగితే దాని మీద కూడా రాజ్యాంగ ధర్మాసనం వేస్తారని చెప్పి వింటున్నాం. కాబట్టి రాజ్యాంగము అనేటువంటిది ఒకవైపు ఉన్నప్పుడు రాజ్యాంగ ప్రక్రియలను న్యాయబద్ధంగా చేయాలి. రాజకీయ ఒత్తిళ్లతో, రాజకీయ డ్రామాలతో, వాటి పబ్లిసిటీల కోసం చేస్తే ఏమవుతుంది? ఇది మోసం, దగ్గ అవుతుంది.
మీరు ఎంతో కాలం ప్రజలను మోసం చేయలేరు. మీ యొక్క వైఖరి మొత్తం స్పష్టంగా తేటతెల్లం అవుతున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బలహీన వర్గాల పట్ల ప్రేమ లేదనే తేటతెల్లమైంది. కాబట్టి ఇంకా ఎందుకు ఈ డ్రామాలు? కాబట్టి మీరు డీమ్డ్ అసెంట్ అవుతుందా, లేదా మీరు బిల్లు వెనక్కి తెచ్చుకుంటారా? ఆ బిల్లులు వెనక్కి తెచ్చుకున్నప్పుడు ఈ ప్రక్రియ అంత ఎందుకు చేసినట్టు నేను ఇంతకుముందు అడిగినట్టుగా దానికి సమాధానం చెప్పండి. 160 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు. ఎవరికి పెట్టారు మీరు? ఎవరికి ఇచ్చారు? 140 కోట్లు ఎందుకైంది ఖర్చు? రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మీటింగ్ అయిందా 100 కోట్లు? కాబట్టి ఇవన్నీ కూడా అనేకమైన సంశయాలు ఉన్నాయి. ఈ సంశయాలను నివృత్తి చేస్తూ మీ నిబద్ధతను, మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. 42% సంబంధించినటువంటి ప్రణాళికలను ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మీరు చేసిన తప్పులను ఒప్పుకొని ఇప్పటికైనా చట్టబద్ధంగా మళ్ళీ కమిషన్స్ ను ఎట్సెట్రాను మీరు కాన్స్టిట్యూట్ చేసి ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయి 42% తీసుకురండి. ఆర్డినెన్స్ల పేరిట, చట్ట సవరణల పేరిట మీరు ఇంకా మీరు ఒక తప్పు చేయబోయి ఇంకో తప్పులో ఇరుక్కుపోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ వైఖరి మార్చుకోవాలని చెప్పి నేను సూచన చేస్తున్నాను. నిజంగా వాళ్ళు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే గనక కాంగ్రెస్ పార్టీ ఏం చేయాల్సింది ఉండే సార్? ఇప్పుడు ఏం చేస్తే నిజంగా రిజర్వేషన్ ఇవ్వగలుగుతుంది? వాళ్ళు ఏం చేస్తే అంటే వాళ్ళు ఇంతకుముందు దాన్ని ఇప్పుడు సర్వే ఏదైతే ప్రణాళిక విభాగంలో చేసిండ్రో ఒక స్వతంత్ర కమిషన్ చేయాల్సి ఉండే. ఒక స్వతంత్ర కమిషన్ అంటే ఒక చైర్మన్ గారు దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ తో ఒక కమిషన్ వేయాల్సి ఉండే. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ఉంది, లేదా 340 ఆర్టికల్ ఉంది, స్టాటిస్టిక్స్ యాక్ట్ 2008 ఉంది. ఈ యాక్ట్లు ఈ చట్టాల పరిధిలో నువ్వు కనుక చేస్తే దానికి శాంటిటీ ఉండేది. నువ్వు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసినావు, నువ్వు చేసిన లెక్కలు తప్పని చెప్పి మేము ఎప్పటికప్పుడు చెప్పినావు, అయినా నువ్వు రెక్టిఫై చేసుకోలేదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా రిపోర్ట్ ఇచ్చిందన్నావు, రిపోర్ట్ ఆమోదించుకున్నావు అని చెప్తున్నావు. నువ్వు చేసిందే తప్పంటే తర్వాత ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారితో ఒక కమిటీ వేసినాము, దాంట్లో కంచా ఇలే గారు ఎట్సెట్రా వీళ్ళందరూ ఉన్నారని చెబుతున్నారు. ఆ కమిటీకి ఉన్నటువంటి శాంటిటీ ఏమిటి? ఆ కమిటీ ఏ జీవో ప్రకారం వచ్చింది? ఆ కమిటీకి ఏం టీఓఆర్ ఇచ్చారు? కమిటీలను నువ్వు చేసిన సర్వేనే తప్పైనప్పుడు దాని మీద ఇంకో కమిటీ ఏంది? దాన్ని అధ్యయనం చేయడం ఏంది? అధ్యయనం చేయాల్సినటువంటి డెడికేటెడ్ కమిషన్ ఎక్కడుందో అనేది తెలియదు. బీసీ కమిషన్ నిర్వీర్యం చేస్తారు. కొత్త కమిషన్లు జీవులతో సృష్టించి మీరు అంతా కూడా రాజ్యాంగ ప్రక్రియను అబాస్పాలు చేస్తున్నారు. కాబట్టి మీరు ముందు ఆనాడు బిల్స్ పెట్టినాడు కూడా 50% దాటడానికి ఇగో మేము ఈ పద్ధతిలో మేము ఇవన్నీ చేసినాము, ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్స్ మేము క్రియేట్ చేసినామని చెప్పి మీరు ఆనాడు చెప్పలేదు. మీ బిల్లుల్లోనే బిల్ 3, బిల్ 4లో ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్స్ మాటే లేదు. మీరు చెప్పినటువంటి దాంట్లో కూడా డెడికేటెడ్ కమిషన్ రికమెండేషన్స్ అన్నారు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ ఆమోదించిన రికమెండేషన్స్, వేర్ ఈస్ ద రిపోర్ట్స్? ఇవన్నీ కూడా అనేక సంశయాలకు దారితీస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వము కేవలం ఒక బీసీలకు ఏదో చేస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నా తప్ప నిబద్ధతకు ఏమి చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు అడిగినట్టుగా మళ్ళీ ప్రత్యేకమైన డెడికేటెడ్ కమిషన్ వేయండి. కమిషన్ ద్వారా ఎంక్వైరీ, కంటెంపరానియస్ గా ఎంక్వైరీ చేయించండి. వాటిని ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆమోదించుకోండి. ఆ బిల్లులలోనే ఎక్స్ట్రానరీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినటువంటి డేటాను, రిపోర్ట్స్ ను మీరు ఆమోదించడాన్ని టేబుల్ చేయండి. సుదీర్ఘంగా చర్చ జరపండి, గవర్నర్ గారికి పంపండి. ఆ యొక్క బిల్లులో ఆమోదం తర్వాత మీరు జీవోలు తీసుకొచ్చి మీరు ఎన్నికలకు పోండి. అప్పుడు నిలబడతాయి. అప్పటిదాకా ఇది అంతా కూడా బోగసు, మోసము, దగ, వంచన తప్ప మరొకటి కాదు.